మూవీలో హీరోకి 60 ఏళ్ళు ఉంటాయి. కానీ ఫుల్ రిచ్. ఎంత రిచ్ అంటే ఎక్కితే ఫ్లైట్ దిగితే కారు. అంత రిచ్ అనమాట. అలాంటోడు ఓ 40 ఏళ్ల పాపని లైన్ వేస్తాడు. సరే వేస్తే వేసాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే ఈ పాప ఆ ముసలోడికి కొడుకుంటాడు. మంచి టిమటిమలాడుతూ యవనంలో బాబు బయటికి వెళ్తే కొడుకుతో గపగపలాడి చేసుకుంటూ ఉంటుంది. అయితే తండ్రి కొడుకులు ఇద్దరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకొని చివరికి ఏం చేసింది అనేది అదిరిపోయే ట్విస్ట్. ఈ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే హెలికాప్టర్ లో ఒక పేషెంట్ ని తీసుకొస్తారు. చెప్పా కదా మన హీరో ఫుల్ రిచ్. హీరో పేరు మేసన్. ఇక్కడ జెస్సీ అనే మన హీరోయిన్ కూడా పనిచేస్తూ ఉంటుంది. రావడంతోనే ఆ సీరియస్ కండిషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తన డాక్టర్ తో కలిసి ఎట్లాగైతేనే హీరోయిన్ బతికిచ్చేస్తారు. నెక్స్ట్ డే హాస్పిటల్ లో హీరోయిన్ పాప చేసిన పనికి ఒక గిఫ్ట్ వస్తుంది. అది హీరో పంపించాడు. నేను నా డ్యూటీ చేశాను, నాకు ఇట్లాంటి ఏం వద్దని పక్కన నెట్టేస్తుంది. ఈలోపే మన హీరో బాబు హీరోయిన్ దగ్గరికి వచ్చి, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, అందుకే నీకు చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఇస్తున్నానంటే, లేదు లేదు నేను నా డ్యూటీ చేశాను, నాకేం అవసరం లేదని ఆడు మొహాన్ని కొడుతుంది. వయసు 60 గానే కుర్రోడు మంచి రొమాంటిక్. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ క్యాబిన్ కి ఫుల్ గా ఫ్లవర్స్, ఒక రిచ్ వాచ్ ని కూడా గిఫ్ట్ గా పంపిస్తాడు. అయినా సరే హీరోయిన్ తీసుకోదు. ఇంటికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి. ఇక బాబు రంగంలో దిగి పాప మాట వినట్లేదని కన్విన్స్ చేసేయడంతో పాప మనోడు ప్రేమ బాగా నచ్చేసి కొన్ని రోజుల తర్వాత ఫుల్ లవ్ లో పడిపోతారు. హీరోయిన్ పాప అంటుంది, నాకు మంచి పిల్లలు కావాలి, ఏమంటావంటే 60 ఏళ్ళైనా సరే నా సాయశక్తులని ప్రయత్నించి నీకు మంచి పిల్లలు కానిచ్చేస్తానని చెప్తాడు. అయితే మన హీరోకి తన ఫస్ట్ వైఫ్ ఏదో ప్రమాదంలో చనిపోవడం కారణంగా తనకు ఒక యూత్ లో ఉన్న కొడుకున్నాడని ఆల్రెడీ హీరోయిన్ ముందే చెప్పాడు. ఇవన్నీ తెలుసు కూడా హీరోయిన్ పెళ్లి చేసుకున్నది హీరోని. కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి అయిపోతే ఆ పెళ్లిలోకి మనోడు ఫుల్ రిచ్ కావడంతో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఇక పెళ్లి అయిపోయిన తర్వాత హీరోయిన్ హీరో ఇల్లు చూస్తూ హార్స్ క్యాబిన్ లోకి వస్తుంది. అక్కడ హీరో కొడుకు గుర్రాన్ని రైడ్ చేస్తూ హీరోయిన్ దగ్గరకు వచ్చి పెళ్లి కంగ్రాట్స్ చెప్తాడు. అప్పుడే ఈ ఫస్ట్ హీరో కూడా అక్కడికి వస్తాడు. ఇక మన సెకండ్ హీరో పెళ్లికి విషెస్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు, తన కొడుకు ఎంత ధనవంతుడైనా సరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ తన ఇంటికి దూరంగా ఒక క్యాబిన్ లో బతుకున్నాడని చెప్తాడు. ఇక వీళ్ళిద్దరు మాటలు కలిపేసి మంచం మీద మాటలు మొదలు పెడదామని చెప్పి మూతులతో పని చెప్పేసుకొని గట్టిగా పని కానీ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే ఈ మెయిన్ హీరో గాడు తనకు ఒక పని ఉందని వేరే ఊరు వెళ్తున్నాను, 4 రోజులు రాక నేను రానని చెప్పడంతో హీరోయిన్ చాలా బాధపడుతుంది. అరే రే వేడి దెబ్బలు నిన్నే స్టార్ట్ చేసాం, ఎలా నేను చాలా మిస్ అవుతానంటే, లేదు బేబీ కంట్రోల్ చేసుకుని వచ్చేస్తా అని చెప్పి ఓ ముద్దు పెట్టి బాబు వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఏం చేయాలో అర్థం కాక ఒకటే చేసి ఆడుకుంటూ డ్రెస్ తయారు చేసుకుంటూ ఓ 4 రోజులు గడుపుతుంది. కానీ హీరో బాబు అలా వచ్చినట్టే వచ్చి ఆ రోజు నైట్ కి మళ్ళీ వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఆపుదామని చాలా ట్రై చేసినా లేదు, వర్కే నాకు ఫస్ట్ అని చెప్పి హీరోయిన్ సర్జీ చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ ఈ సెకండ్ హీరో బైక్ చూస్తుంది. అప్పుడే ఆ ఇంట్లో పని మనిషి హీరోని, నువ్వు వెళ్ళొద్దు ఆ క్యాబిన్ లోకి, ఇక్కడే ఉండిపో అంటే, నేను ఉండను నేను వెళ్ళిపోతా అంటూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి, ఎందుకు పని మనిషి ఆడు అంత ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతకనేను అంటే, ఇక ఈ పని మనిషి కూడా ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ కి డాక్స్ చెప్తాడు. హీరోయిన్ అడుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే, నేను నా క్యాబిన్ కి వెళ్దాం అనుకుంటున్నాను, ఇక్కడి నుంచి అది చాలా దూరం, అది ఒక నది ఒడ్డున కడదాం అనుకుంటున్నాను అంటంతో ఇది విన్న హీరోయిన్ నేను వస్తా అని చెప్పి బండెక్కి వెళ్ళిపోతుంది. ఇలా వాళ్ళిద్దరు బండెక్కి కాసేపు రైడ్ చేసిన తర్వాత నది చివరనున్న హీరో క్యాబిన్ దగ్గరికి వస్తారు. అయితే హీరోయిన్ పాపకి క్యాబిన్ బాగా నచ్చుతుంది. ఇక్కడ కరెంట్ లేదు, సో కరెంట్ రైడ్ చేసుకోవడానికి నీకు పెట్టుబడి నేను పెడతానంటే, ఏమొద్దమ్మా అని చెప్పి హీరో బయటకు వస్తాడు. ఇక అలా హీరోయిన్ వదిలేసి మనోడు మన పని చేసుకుంటూ ఉంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. ఈ ఫస్ట్ హీరో ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అడిగితే, నీ కొడుకు దగ్గర ఉన్నాను, ఈ క్యాబిన్ నాకు బాగా నచ్చిందని చెప్తుంది. ఇక నెక్స్ట్ డే హీరో నదిలో స్నానం చేసి బయటకు వస్తాడు. అప్పుడే హీరోయిన్ పాప కూడా వచ్చి రావటంతోనే గట్టిగా పిలిచి మరి హీరోని తన గారి దగ్గర తీసుకెళ్తుంది. తన కోసం ఒక జనరేటర్ కొనుక్కొని వచ్చింది. ఎందుకంటే ఆ క్యాబిన్ లో కరెంట్ వచ్చిందని. ఇక ఇది చూసిన మనోడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక వీళ్ళిద్దరు రాత్రి ఒక బార్కి వెళ్లి ఫుల్ గా దాగి ఎంజాయ్ చేసి రావటంతోనే హీరో స్పృహ లేకుండా నిద్రపోతూ ఉంటాడు. కారులో నిద్రపోతున్న మనోడిని చూసి పాప ఏ మాత్రం సౌండ్ చేయకుండా బట్టలు ఇప్పేసి వెళ్ళి నదిలో స్నానం చేస్తూ ఉంటే బాబుకి అప్పుడే మెలకు వస్తుంది. అయితే హీరో బాబు వెనక నుంచి హీరోయిన్ బాడీ మొత్తం చూసేసి టెమటెమలు ఆడుతున్నా సరే తప్పని చెప్పి కంట్రోల్ అయిపోతాడు. నెక్స్ట్ డే హీరో తను పని చేసుకుంటూ ఉంటే హీరోయిన్ అక్కడికి వస్తుంది. ఈసారి హీరోకి హెల్ప్ చేయడానికి వచ్చింది. ఇక హీరో కూడా ఆపడు. ఇద్దరు కలిసి ఆ చిన్న క్యాబిన్ ని త్వరగా పూర్తి చేయాలని హీరోయిన్ ఇక్కడే ఉంటూ హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ క్యాబిన్ కొడుతూ ఆ నదిలో స్నానం చేస్తూ ఉంటారు. సాయంత్రం వర్క్ అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటే హీరోయిన్ అంటూ ఉంటుంది, నా క్యాబిన్ బాగా నచ్చింది, అందుకే నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తానని చెప్తుంది. ఇంక ఇంటికి వచ్చేసిన హీరోయిన్ రాత్రి ఏదో ఫైల్ కోసం వెతుకుతూ ఉంటే తన హస్బెండ్ ఫైల్ ఒకటి తగులుతుంది. ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే పాపకి ఎక్కడలేని షాక్ తగులుతుంది. దాంట్లో క్లారిటీగా రాసి ఉంటుంది తన హస్బెండ్ జీవితంలో తండ్రి కాలేడని. నెక్స్ట్ డే ఇక హస్బెండ్ రావడంతో రూమ్ లోకి వచ్చిన తర్వాత
హీరోయిన్ అడగడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి ఫైలు, నీకు పిల్లలు పుట్టరంట అంటే, అంత ముందాక బానే ఉండేది, 2 సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ ఒకటి జరిగింది, అందుకని ఇలా జరిగిందని చెప్తాడు. కానీ నా ట్రీట్మెంట్ జరుగుతుంది, చాలా త్వరగా నేను ఊపిలో తెచ్చుకొని నేను ఊపేసి నిన్ను తల్లిని చేస్తా అని చెప్తాడు. పాపేమో ఎలాగైనా సరే తల్లి కావాలి అనుకుంటూ ఉంటే హీరో గాడేమో అసలు టచ్ కూడా చేయకుండా సైలెంట్ అయిపోతున్నాడు. ఎప్పుడు పని తిరుగుతూ ఉంటున్నాడు. హీరోయిన్ ఏమో ఇక్కడ చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకొన్ని రోజుల తర్వాత నాన్న పని మీద ఊరికి వెళ్ళిపోతాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొడుకు దగ్గరికి వచ్చేస్తుంది. ఇక హీరోయిన్ రావడంతో మనోడు అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చి మంచి ఊపులో ఉంటుంటే పాప కూడా ఊపుంది, ఊపేసి అని చెప్పి వద్దన్నా సరే ఊపిచ్చేసుకుంటుంది. కార్యం అయిపోయిన తర్వాత గప్చిప్ గా ఇంటికి వచ్చేసిన హీరోయిన్ కి తన మొగుడు కనపడతాడు. వాడు నాకు ఎప్పటి నుంచో నీ మీద డౌట్ గా ఉంది, అందుకే నీ మీద కన్నేశాను, అలానే నా కొడుకు గాడి క్యాబిన్ మీద కూడా కన్నేశాను, మీ ఇద్దరు మంచి రసపట్ల దెబ్బలేసుకుంటున్నారు కదా, నేను చూసేశాను, నీ అంత చూస్తాను, అంతకన్నా ముందు వాడంత చూడటానికి వెళ్తున్నా అని చెప్పి బయలుదేరతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ కూడా తన హస్బెండ్ ఆపడానికి శామ్ క్యాబిన్ దగ్గరికి వస్తుంది. వచ్చి గట్టి గట్టిగా హీరోని పిలుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన సెకండ్ హీరో భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన తండ్రి ఆ క్యాబిన్ నుంచి కింద పడి స్పృహకు వెళ్ళిపోయి ఉంటాడు. హస్బెండ్ ఆ స్టేజ్ లో చూసి హీరోయిన్ కూడా చాలా భయపడుతుంది. కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటే కారణమైన వాడు కారణం చేసిన వాళ్ళు ఇద్దరు హీరోయిన్ హీరో దగ్గరే ఉంటారు. ఇక హీరో ట్రీట్మెంట్ హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పోలీసులు ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ అడిగితే జెస్సీ పోలీసులు చెప్తుంది, నా మీద హస్బెండ్ అనుమాన పడ్డాడు, తన కొడుకుతో ఎఫ్ఐఆర్ ఉందని. ఆ విషయం నా హస్బెండ్ తెలిసి తన కొడుకుని చంపడానికి వెళ్తే తన వెనకాల నేను కూడా ఫాలో చేసుకుంటూ వెళ్ళానని చెప్తుంది. ఇక్కడ ఈ సెకండ్ హీరోయిన్ కూడా కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. హీరో కూడా సేమ్ ఆన్సర్ ఇస్తాడు, తన తండ్రి తనని చంపడానికి వచ్చాడని, కానీ తోపులాట్లో పొరపాటున తన చేయి తగిలి తన తండ్రి పైనుంచి కింద పడిపోయి చనిపోయాడని చెప్తాడు. ఇక వీళ్ళిద్దరు పోలీసులకి జరిగినట్టు చెప్పారు కానీ వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఎఫ్ఐఆర్ గురించి మాత్రం చెప్పలేదు. కొద్దిసేపటికి ఆపరేషన్ రూమ్ నుంచి వచ్చిన డాక్టర్ సారీ మీ హస్బెండ్ చనిపోయాడని చెప్పడంతో పాప ఫుల్ షాక్ లోకి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. సెకండ్ హీరోయిన్ పోలీసులు పట్టుకుని జైలుకి తీసుకెళ్లిపోతారు. నెక్స్ట్ డే జైల్లో ఉన్న సెకండ్ హీరోయిన్ కలవడానికి హీరోయిన్ వస్తుంది. నిజంగా మీ నాన్న చంపాలనుకున్నావా అంటే, వాడు నన్ను చంపడానికి వచ్చాడు, నేను గనక డిఫెండ్ అవ్వకపోతే నన్ను చంపేసేవాడు అని చెప్తే హీరోయిన్ కూడా నమ్ముతుంది హీరో మంచివాడే చంపున్నాడని. కొద్ది రోజుల తర్వాత కోర్టులో కేసు వెళ్తుంది. అక్కడ అపోజిషన్ లాయర్ హీరోని గట్టిగా ఇరికిద్దామని ట్రై చేస్తుంటాడు. కావాలనే వాళ్ళ నాన్న చంపేశాడు, ఎందుకంటే ఆస్తి మొత్తం తన పేరు మీద వస్తుంది, ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని అని వాదిస్తుంటే ఈ శామ్ కొన్న లాయర్ కూడా చాలా గట్టిగా వాదిస్తాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆత్మరక్షణ కోసం వాళ్ళ నాన్న చంపేయాల్సి వచ్చింది, అది కూడా పొరపాటున అని చెప్పి కేవలం ప్రమాదం సాగితే ఈ సంఘటన జరిగింది, కేసు కొట్టేయాలి యువర్ ఆనర్ అంటంతో మనోడు ఏ తప్పు లేకుండా నిర్దోషిగా బయటకు వస్తాడు. ఈ వీళ్ళిద్దరు కలిసి క్యాబిన్ లోకి వెళ్ళి అద్దరిపోయి ట్విస్ట్ రివీల్ చేస్తుంది. చాలా రిస్క్ చేసి మీ నాన్న పెళ్లి చేసుకున్నాను, నాకు తెలిసిన ఫ్రెండే మన విషయాన్ని మీ నాన్నకి లీక్ చేశాడు, మీ నాన్న ఆవేశంతో నేను చంపడానికి వస్తాడు, మీ నాన్న చచ్చిపోతాడు లేకపోతే నువ్వేం చచ్చిపోతావు, ఏదేమైనా నాకు ప్లస్ అవుతుందంటంతో హీరోకి ఎక్కడైనా కోపం వచ్చి హీరోయిన్ చంపేద్దాం అనుకుంటుంటాడు. కానీ ఈసారి హీరోయిన్ పాప పక్కా ప్లాన్ తో హీరోయిన్ తోసిపారు దొబ్బి చంపేస్తుంది. అసలు ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ పాప ఫుల్ క్రిమినల్, కావాలని ఇలా డబ్బున్న వాళ్ళని ఎరేసి వాళ్ళని చంపేసి ఆస్తి మొత్తం దొబ్బేయటం. అనుకున్న ప్లాన్ ప్రకారమే అబ్బా కొడుకుని ఇద్దరిని చంపేసి ఆస్తి కొట్టేసింది. నువ్వు ఎండైపోతుంది.